హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టేర్ హౌస్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. ఈ వీడియోలో మనము టమాటా పచ్చడిని కొంచెం వెరైటీగా న్యూ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. కొత్తిమీర, పుదీనా, 10 గ్రీన్ మిర్చి తీసుకుని వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని చాప్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలని చాప్ చేసుకుని ఇప్పుడు వేయించుకోవాలి. విడివిడిగా ఒక్కొక్కటి నూనె వేసి వేయించుకోవాలి. 9 టమాటాస్ తీసుకుని వాష్ చేసుకుని చాప్ చేసుకోవాలి. బాండీ పెట్టుకుని బాండీ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొత్తిమీర వేసి వేయించుకోవాలి. కొత్తిమీర ఇలా వేయించుకుని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పుదీనా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పుదీనా బాగా వేగిపోయింది, పచ్చివాసన పోయినందుకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా కూడా తీసి సపరేట్గా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తున్నా అండి. ఇది పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు గొట్టు వస్తూ ఉంటుంది కదా, గొట్టు రాకుండా మనం ఉప్పు జల్లుకున్నాం అనుకోండి, కొంచెం ఉప్పు జల్లి వేయించామంటే గొట్టు రాకుండా ఉంటుంది. పచ్చిమిరపకాయలని హాయిగా వేయించుకోవచ్చు. అండ్ పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇలా చాప్ చేసే వేయాలి, లేకపోతే తుంపేసినా సర్వాలేదు. లేకపోతే హోల్ పచ్చిమిరపకాయ వేసాం అనుకోండి, అవి పేలుతాయి. ఇంకా హోల్ పచ్చిమిరపకాయ ఎప్పుడు వేయకూడదు వేయించేటప్పుడు. జింజర్ ఇంత జింజర్ తీసుకుని జింజర్ని చాప్ చేసుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా తీసి సపరేట్గా ప్లేట్లో పెట్టుకుని జింజర్ వేయించుకోవాలి. ఇప్పుడు జింజర్ కూడా ఇలా కొంచెం వేయించుకోవాలి. జింజర్ కూడా ఇలా వేయించుకుని సపరేట్గా తీసి ప్లేట్లో సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చాప్ చేసుకుని టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. నీరేం యాడ్ చేయనక్కర్లేదండి, తక్కువ కూడా తీయనక్కర్లేదు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1.5 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి ఒక 6 to 8 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము, చూద్దాము ఎలా ఉందో. ఒకసారి కదిపి ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి మళ్ళీ కొంచెం మగ్గనిద్దాం. కొంచెం ఆరిగానో వేయాలి, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మళ్ళీ ముందు ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. ఇప్పుడు బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిస్తే ఇది అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము అయిందో లేదో. అయిపోయింది, నౌ ఇట్ ఈస్ డన్. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లారిన తర్వాత గ్రైండింగ్ జార్ తీసుకుని అందులో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నౌ వెరీ టేస్టీ, యమ్మీ, డెలిషియస్, హెల్దీ టమాటా పచ్చడి ఈజ్ రెడీ టు సర్వ్. ఈ పచ్చడిని మనము వేడంతా సర్వ్ చేయొచ్చండి, చపాతీలతోటి, పుల్కాలతోటి, అండ్ బ్రెడ్ మీద టాపింగ్ యూజ్ చేయొచ్చు, అండ్ పావ్స్ తయారు చేసినప్పుడు దాని మీద టాపింగ్గా యూజ్ చేయొచ్చు, అండ్ పిజ్జా టాపింగ్గా కూడా యూజ్ చేయొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, వాళ్ళకి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.